శ్రీ గణేశాయ నమః. మేషరాశి వారి యొక్క జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లు అయితే కనపడుతున్నాయి. మీరు అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క జాతకం అనేది అసలు ఏ విధంగా మారుతుంది? వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు? ఏ విధంగా వీళ్ళను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? అసలు వారిని ఏ విధంగా గుర్తించాలి? అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి? ఈ పూర్తి అంశాలు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఇంతకు ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ ప్రతిదీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి. ఈ రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు. ఇక మేషరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని మనం చూసినట్లయితే గనుక, ఈ మేషరాశి వ్యక్తులు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం వీరికి చేసినా కానీ ఆ సహాయాన్ని వీరు మాత్రం ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటారు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయినా కానీ వీరు మాత్రం తమ పాత స్నేహితులను కానీ పాత బంధాలను కానీ అస్సలు వదులుకోరు. వీరికి అటువంటి అలవాటు మాత్రం ఉండనే ఉండదు. ఇక మేషరాశి వ్యక్తులు వీరికి ఉండే అలవాటును మార్చుకొని క్రమశిక్షణతో కొత్త విజయాలు సాధించడం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలవలేని పరిస్థితి కారణంగా వీరు ఎక్కువ సార్లు కూడా వీరు పెట్టుకున్నటువంటి గోల్స్ ని రీచ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక మేషరాశి వ్యక్తులకు కొన్నిసార్లు కోప స్వభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. కాబట్టి జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా వీరు ఎదుర్కోవాల్సినటువంటివి ఉంటూ ఉంటాయి. తమ యొక్క బాధను గాని అలాగే బాధ్యతలను గాని వీరు ఇతరులకు వినిపించాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోరు. ఎందుకంటే వీరికి ఉండే బాధలను, కష్టాలను వీరు మనస్సులోనే దాచుకుంటూ ఉంటారు. మేషరాశి వ్యక్తులది చంచల స్వభావం కలిగి ఉంటారు. వీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే వెంటనే మార్చేసేటటువంటి స్వభావం కూడా కలిగి ఉంటారు. అలా ఉండటం కారణంగానే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇక ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం కూడా మేషరాశి వ్యక్తులకు కలిగి ఉంటుంది. ఈ విధమైన మనస్తత్వం కారణంగా వీరు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు, కానీ విఫలం అవుతారు. ఈ మేషరాశి వ్యక్తులు కొన్నిసార్లు మిత్రులకు హామీ ఉండి కూడా చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మేషరాశి వ్యక్తులకు జీవితంలో ఒడిదుడుకులకు లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. ఇక అలాగే వీరికి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు చేతికి వస్తూ ఉంటాయి. మేషరాశి వారికి కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే, సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల వీరు కొన్నిసార్లు అన్యాయానికి గురి అయ్యే సందర్భాలు కూడా కనిపిస్తాయి. వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా కొన్నిసార్లు నష్టపోతూ ఉంటారు మేషరాశి వారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా మేషరాశి వారికి చేకూరుతుంది. మేషరాశి వ్యక్తులు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వలన మాత్రం కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక వీరు కుటుంబ సభ్యులతో గాని లేదా అనుభవ వ్యక్తులతో గాని చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మేలుని కలుగజేస్తాయి. ఒక్కోసారి మేషరాశి వ్యక్తులకు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి వీరు విమర్శలకు గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి మాత్రం తప్పులుగా కనిపించవు. ఈ రాశి వ్యక్తులు వారిని సమర్థించడానికి, వారిని రక్షించడానికి కొన్ని సందర్భాలలో ధనాన్ని, తమ పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. మేషరాశి వ్యక్తులకు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం తెస్తుంది. కొన్నిసార్లు వీరికి ఉండే వ్యాపారంలో సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు. కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. భూముల విలువ పెరగడం మూలంగా మాత్రం వీరు ధనవంతులవుతారు. స్త్రీ సంతానం పట్ల మేషరాశి వ్యక్తులకు అభిమానం అధికంగా ఉంటుంది. ఇక ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల అలాగే కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం చూస్తే గనుక వీరి జీవితంలో కొంతమంది ద్రోహులు కనిపిస్తూ ఉన్నారు. వీరి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహులు ఉన్నారు. జీవితంలో వీరిని ఆర్థికంగా రెచ్చగొట్టడానికి కావచ్చు, లేకపోతే వీరిపైన కొన్ని నిందలు, ఆరోపణలు వేసి సమాజంలో వీళ్ళ పేరుని అవమానించబరచడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. కాబట్టి మీకు ఉండేటటువంటి స్నేహితులు ఎవరు, మీకు శత్రువులు ఎవరు ఉన్నారు అనే దానిని మాత్రం గమనిస్తూ ఉండాలి.
కొన్ని సందర్భాలలో మేషరాశి జీవితం ఎలా ఉంటుంది అంటే ఎవరెవరో వీరికి అయితే ఏదో కొన్ని పనులలో ఉచిత సలహాలను ఇస్తూ ఉంటారు. అయితే ఆ సలహాలు మనకు అసలు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలను అమలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మేషరాశి వారు అయితే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు గమనించండి. వారు ఇచ్చే సలహాలు మీరు ఒకసారి పాటించే ముందు ఆలోచించండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీరు చేయాలనుకునే పనికి ఉండే అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. అంతేగాని ఎవరితో కూడా ఎక్కువ మందితో మీరు చేయాల్సిన ప్రతి పనిని కూడా చెప్పడం అస్సలు మంచిది కాదు. మేషరాశి వారు అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరికీ కూడా మీకు సంబంధించిన విషయాలను అస్సలు షేర్ చేసుకోవద్దు. కాబట్టి ఈ అంశంలో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో డైరెక్ట్గా గొడవకు దిగాలి అన్న ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే మేషరాశి వ్యక్తులు మాత్రం వీరికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు. ఈ విధంగా వీళ్ళ కారణంగా అనవసరమైనటువంటి విషయాల్లో గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు, మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంపై కావచ్చు, అనేక రకాలైనటువంటి ప్రతికూలతలను తీసుకొని వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ, మీ యొక్క సన్నిహితుల్లో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని మీరు దూరం పెట్టడం చాలా అవసరం. మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ కోపం కారణంగా మీరు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా కొంతమంది వ్యక్తులు షూరిటీ సంతకాల కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక లేదా వ్యాపార పరంగా ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని మిమ్మల్ని కొద్దిగా ప్రేరేపించవచ్చు. కాబట్టి మేషరాశి వ్యక్తులు ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి. సంతకాలు కూడా అస్సలు చేయకండి. లేకపోతే డబ్బులను ఎవరికైనా అప్పుగా కూడా అస్సలు ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది కానీ ఎటువంటి లాభం అనేది ఉండదు. మేషరాశి వ్యక్తులు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకొని తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బులు లాక్కోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో మాత్రం చర్చించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. దానివల్లే మీకు మేలు కలుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మేషరాశి జీవితంలో మాత్రం ముగ్గురు ద్రోహులు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తున్నారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మిమ్మల్ని కేడులోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అటువంటి ద్రోహులు మీ జీవితంలో ఉన్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టే అనేక రకాల గొడవల్లో మిమ్మల్ని ఇరుక్కునేలా చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. కాబట్టి అటువంటి వ్యక్తులకు కూడా మీరు దూరంగా ఉండాలి. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీకు ఉండేటటువంటి శత్రువులు ఎవరు, మీకు ఉండేటటువంటి మిత్రులు ఎవరు అనేది మీరు మాత్రం ఒకసారి గమనించి దానికి తగ్గట్టుగా మీరు అయితే ప్రవర్తించాల్సి ఉంటుంది. మేషరాశి వ్యక్తులు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక అంతా కూడా ఎటువంటి సమస్యలు అనేవి రాదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.